యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఉరిశిక్ష పడ్డ ఖైదీని ఎలా విడిచిపెట్టారు? పోలీసుల నుంచి తప్పించుకున్నావా? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏంటమ్మా వినేది? ఇంకేం వినేది లేదమ్మా. ఆయన చెప్పాల్సిందంతా కోర్టులో చెప్పావు కదా, ఇంకా చెప్పడానికి ఏముంది? అలేఖ్య, పోలీసులకు ఫోన్ చేయి. ఆపుతారా? నేను పోలీసుల నుంచి తప్పించుకొని ఊరు వదిలి పారిపోలేదు. మీ దగ్గరికే వచ్చాను కదా, ఒక్కసారి చెప్పేది వినండి. అప్పటికి నేను వైదేహినని నమ్మకం కలగకపోతే వాళ్ళెప్పుడు ఉరి తీయడం కాదు, మీరే నన్ను గుమ్మానికి ఉరి తీసి వేలాడదీయండి. ఆవిడెవరు బొడిలో చనిపోయిందని వైదేహిని ఫీల్ అవుతున్నారు కదా, నేను కూడా ఇక్కడే ప్రాణాలు వదిలితే నా మెట్టినింటి గడపలో ప్రాణాలు వదిలేనని నా ఆత్మైన తృప్తి చెందుతుంది. అలేఖ్య, నువ్వెవరికి ఫోన్ చేయొద్దమ్మా. చూడమ్మా, నువ్వు వైదేహివి కాదని కోర్టులోనే తేల్చి చెప్పారు. ఇంకా నువ్వేం చెప్పినా ఇక్కడెవ్వరూ నమ్మరు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప నువ్వు చేసేదేముంది చెప్పు? మావయ్య గారు, చట్టానికి న్యాయానికి అతీతమైంది బంధం. ఆ బంధాన్ని విడదీసే హక్కు ఎవ్వరికీ లేదు. ఆ చట్టం న్యాయం దృష్టిలో కాకుండా ఒక్కసారి అనుబంధంతో నేను చెప్పేది వినండి. ఏమండి, ఇంతవరకు ఎక్కడ నాకు శిక్ష పడుతుందో, నేను పోతే మీరు ఏమైపోతారోనని ఆలోచించాను. కానీ నేనే వైదేహినని మీరు నమ్మి ఒక ఆధారం ఉందన్న సంగతి నేను మర్చిపోయాను. ఉన్న ఆధారాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఒక కొత్త ఆధారం దోచావా? పాత ఆధారమేనండి ఇది. నేను ఆ రోజు తిరిగి వచ్చినప్పుడే చూపించుంటే ఈ కోర్టులు గొడవలు ఉండేవే కాదు. ఎన్ని రోజులు మీరు బాధపడే అవసరం వచ్చుండేది కాదు. అసలు ఇదెలా మర్చిపోయాను? మొత్తు బుర్ర కంగారులో గుర్తులేదు. చూడండి. ఆ రోజు ఈ పచ్చబొట్టు వేస్తారంటే వద్దన్నా, కానీ ఏ దేవుడో మనసు మార్చి పచ్చబొట్టు వేయించుకునేలా చేశాడు. ఈ రోజు ఎలా అవసరం పడుతుందనేమో ఇప్పుడు గుర్తుపడతారా?
నేనే మీ వైదేహినని. ఏంటి దేవాంశ్, వైదేహికి నీ పేరుతో పచ్చబొట్టుందా? అవునమ్మా, అప్పుడు పచ్చబొట్టు పొడిపించుకుందంటే నువ్వు మా వైదేహివా? ఇంతకీ ఊరెప్పుడు తీస్తున్నారు? ఉరి శిక్ష వేశాక 4 రోజులు అటో ఇటో వేస్తారులే నాంచారమ్మా. అంతవరకు కూడా జైల్లోనే ఉంటుంది కదా. కాబట్టి మనకే భయం లేదు. చెప్పు లక్ష్మమ్మ. అమ్మా, వైదేహి పోలీసుల నుంచి తప్పించుకుని ఇంటికొచ్చేసింది. అవునా? అంతేకాదమ్మా, ఇప్పుడు వైదేహి మెడ మీద దేవాంశ్ బాబు పేరు పచ్చబొట్టు పొడిపించుకుందంట. ఇప్పుడు అది చూపించి నేనే వైదేహి అంటోంది. సరే, అలాగేనమ్మా. ఎవరు చెంచలా? అంత కంగారుగా ఉన్నావేంటి? ఏమైంది? వైదేహి తప్పించుకుంది. అప్పుడెప్పుడో మెడ మీద దేవాంశ్ పేరు పచ్చబొట్టు పొడిపించుకుందంట. ఇప్పుడు అది చూపించి నేనే వైదేహిని అంటుంది. అవునా? అయితే నువ్వే వైదేహినంటావు. ఇది అప్పుడు నేను పొడిపించుకున్న పచ్చబొట్టండి. మీరు చూశారు కదా, నన్ను ఆట పట్టించారు కదా. అవును, ఈ పచ్చబొట్టు చూశాను, చాలా ఆట పట్టించాను. కానీ అది వైదేహిని. నా పేరు పచ్చబొట్టు పొడిపించుకున్న వాళ్ళంతా వైదేహీలైపోరు కదా. మనవడా, ఏం మాట్లాడుతున్నావు? వైదేహి మాత్రమే నీ పేరు పచ్చబొట్టు పొడిపించుకుంది కదా, మరి తను వైదేహి కాదంటావేంటి? కాదిందు, కాదు. ఎందుకంటే
వైదేహి నా చేతిలో ప్రాణాలు వదిలేటప్పుడు తన మెడ మీద ఇదే పచ్చబొట్టు చూసా. అయ్యో ఎంత పని చేసావు చంచల. పచ్చబొట్టు విషయం కూడా తెలుసుకున్నావా? ముందే వైశాలి మెడ మీద వేసావా? పాపం వైదేహి పచ్చబొట్టు చూసుకుని పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా అని పాడుకుంటూ వెళ్ళుంటుంది. కానీ నేను ముందు జాగ్రత్తగా వైశాలికి కూడా వేయించానని ఊహించుండదు. దెబ్బ మీద దెబ్బ. ఈసారి మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో దేవాంశ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళదు. మళ్ళీ అదరగొట్టావు చంచల. ముందే అన్ని జాగ్రత్తలు తీసుకున్నావు. వైదేహికి ఏమాత్రం అవకాశం లేదు. ఇంతకు ముందు నేను తిన్న దెబ్బలు అలాంటివి నంచారమ్మా. నాకు నా కూతురికి చుక్కలు చుక్కలు చూపించింది. అందుకే ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు నేను చుక్కలు చూపిస్తున్నా. ఇక ఉరికంబం ఎక్కడమే, ఆ చుక్కల్లో కలిసిపోవడం మాత్రమే దానికి మిగిలుంది. అప్పుడు నేను ఆ పచ్చబొట్టు చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఇప్పుడు నేను ఈవిడ మాటలు నమ్ముండేవాణ్ణి. నన్ను నమ్మించడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. వైదేహి మెడ మీద పచ్చబొట్టు ఉందన్న సంగతి తెలుసుకొని ఇప్పుడు అది వేసుకొనొచ్చింది. లేదండి, ఈ పచ్చబొట్టు అప్పుడు వేసుకున్నదే. మీరు ఉట్టి కొట్టి రోజు చూశారు కదా. చాలా ఆపు. వింటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినవన్నీ చెప్తుంటే వినడానికి పిచ్చివాణ్ణి కాదు. అసలు నా ఇంటి విషయాలన్నీ నీకెలా తెలిసాయి? నాకు వైదేహికి మాత్రమే తెలిసిన విషయాలు కూడా నువ్వెలా తెలుసుకోగలుగుతున్నావు? ఎలా అంటే నేను మీ వైదేహిని కాబట్టి నన్ను నమ్మండి. నేను మీ వైదేహినండి. ఆ చంచల నేను పచ్చబొట్టు పొడిపించుకున్న విషయం ఎలా తెలుసుకొని మీ దగ్గరికి పంపించే ముందే వైశాలి మెడ మీద వేసింది. ఇది నేనెప్పుడు వేసుకుంది. అయినా ఇప్పటికిప్పుడు పోలీసుల నుంచి తప్పించుకొని ఈ పచ్చబొట్టు వేసుకోవటం ఎలా సాధ్యమవుతుందండి? మీరే ఆలోచించండి.
పోలీసుల నుంచి తప్పించుకొని ఇక్కడికి రాలేదు. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. నువ్వు ఏం చేసినా నిన్ను నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. లేదు లేదు లేదు, నేనే వైదేహిని. నేనే వైదేహిని. పాపం నీ బాధ చూస్తుంటే జాలేస్తోంది. ఆల్రెడీ ఉరిశిక్ష పడిపోయింది. ఇక నువ్వు ఏం చేసినా లాభం లేదు. వెళ్ళిపో వైశాలి, వెళ్ళు. మోసం చేస్తూ పాపాత్ములు ఎంతో కాలం బ్రతకలేరు. దేవుడు చూస్తూనే ఉంటాడు. ఈ విషయం నీకర్థమైంది. నీ వెనక ఉన్నవాళ్లకు కూడా చెప్పు. అత్తయ్య, నా వెనకాల ఎవరున్నారు? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎవరి సపోర్టు లేకుండా నువ్వు ఇంత తెలివిగా ప్లాన్ చేస్తున్నావంటే నమ్మలేము. ఎవరున్నారో వారినే చెప్పమని చెప్తున్నారు ఆంటీ. అయ్యో, నాకెవ్వరు చెప్పడం లేదు. నేనే వైదేహినంటే ఎందుకు ఎవరు నమ్మడం లేదు? అమ్మమ్మ, నీ మనవరాళ్ళని నీకు కనిపించడం లేదా? మావయ్య గారు, మీరు ఎన్నో తీర్పులు చెప్పారు. నా బాధలు మీకు న్యాయం కనిపించడం లేదా? న్యాయం కనిపించడం లేదా? ఎవరికి ఏమీ కనిపించట్లేదు, కానీ బుద్ధిగా వెళ్ళి పోలీసులకు సరెండర్ అవ్వు. లేదంటే నేనే ఫోన్ చేసి చెప్తాను. రండి ఇన్స్పెక్టర్. ఉరిశిక్ష పడ్డ ఖైదీని ఇలాగేనా చూసుకునేది? ఎంత పెద్ద క్రైమో తెలుసా? తెలుసు లాయర్ గారు, మాకు తెలుసు. తను తప్పించుకునేది కాదు. రా వైదేహి. ఇన్స్పెక్టర్, వైదేహినా? పేరు మారుస్తున్నారేంటి? వైశాలి అని పిలవండి. సరే, వైదేహి అనే పిలిచాను. నా మాట నమ్మి ఇంట్లో అయితే పెట్టుకోరు కదా. నా నమ్మకం నాది. ఆఖరి ప్రయత్నం చేశాను. నేనే వైదేహినని. ఈ ఆధారం సరిపోతుందనుకున్నాను. కానీ ఆ చంచల చాలా పక్కాగా పథకం వేసింది. ఆ వైశాలి నేనని నమ్మించేలా ప్రతిదీ ముందే చేసి పెట్టింది. అంతే, నిజానికన్నా అబద్ధానికే వేగం ఎక్కువ. కానీ ఆలస్యంగా వచ్చినా ఆ అబద్ధాన్ని బద్దలు కొట్టుకుంటూ నిజం బయటకొస్తుంది. పద. రా వైదేహి, రా. ఏమండి, దయచేసి నా మాట వినండి. ఇంకా నా దగ్గర ఏ ఆధారం లేదు. నేను తప్ప ఇంకా నా దగ్గర ఏ ఆధారం లేదు. నేనే వైదేహినని తెలిసిన రోజున నేను లేనని మీరెప్పుడు బాధపడకూడదు.
ఉన్నానండి. జాగ్రత్త.